పిఠాపురం నియోజకవర్గంలో పోలీసుల వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోకపోవడంపై ఫోకస్ పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మొత్తం ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో పోలీసుల పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు హెచ్చరించినా నియోజకవర్గంలో పోలీసుల తీరు మారలేదు. దీంతో ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి అధికారుల వివరాలు తెప్పించుకున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయి ఉన్నవారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది జనవరిలో పిఠాపురం పర్యటన సందర్భంగా పోలీస్ స్టేషన్ల వేదికగా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు డిప్యూటీ సీఎం. అవినీతికి పాల్పడుతున్న కారణంగా పోలీసులు చులకనైపోతున్నారని అన్నారు. పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి 10-25 రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టారని ఉంది నా దృష్టికి. నియోజకవర్గంలో పరిస్థితి మారకపోగా పోలీస్ స్టేషన్లలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం పెరిగిపోయింది. డైరెక్ట్ గా సీన్లోకి వచ్చేసి పంచాయతీలు చేస్తున్నారు. దాంతో డిప్యూటీ సీఎం నియోజకవర్గం లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ చేశారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం నుంచి అవినీతి ఆరోపణలతో కొనసాగుతున్న వారిని సాగనంపడానికి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. తమ పార్టీ నేతలు అవినీతికి సహకరించేలా వ్యవహరించినా ఉపేక్షించొద్దని ఆదేశించినా నియోజకవర్గంలో పరిస్థితులు మారలేదు. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రతి విషయంలోనూ డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి కొన్ని చోట్ల పార్టీ నేతల సహకారం కూడా ఉంటుంది. ఆ విషయంలో కూడా మరింత స్పష్టత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు పవన్. పిఠాపురంలో పోలీస్ వ్యవస్థను మార్చాలని పట్టుదలగా ఉన్న పవన్ ఇప్పటికే డీఎస్పీని మార్చారు. కింది స్థాయిలో కూడా ప్రక్షాళన షురూ చేయాలని ఆదేశాలిచ్చారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారు.